వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ సీఎం చంద్రబాబు ఆల్ ఆఫ్ సడన్ ఢిల్లీకి వెళ్లడం వెనుకున్న వ్యూహం ఏంటి? అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగా హస్తనకు ఎందుకు వెళ్తున్నారో, ప్రధాని మోదీతో పాటు అమిత్ షాను కూడా కలుస్తుండటం దేనికి సంకేతం? ఏపీ సమస్యలతో పాటు లిక్కర్ స్కామ్ పై ఏమైనా ఢిల్లీ లెవెల్లో డిస్కస్ జరిగే అవకాశం ఉందా? లిక్కర్ స్కామ్ విచారణ స్పీడప్ అందుకోవడంతో ఈ కేసు గురించి కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చిస్తారా అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీకి చేరుకున్న తర్వాత వరుసపెట్టి కేంద్ర మంత్రులను కలవబోతున్నారట. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ తో పాటు ఇతర ముఖ్య శాఖలను చూసే కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు. ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన పథకాలు, నిధులపై కేంద్ర మంత్రులతో చర్చించబోతున్నారని కూటమి వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న కొన్ని కీలక అంశాలపై చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపబోతున్నారంటూ వినిపిస్తున్న వార్తలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 3 రోజుల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. అయితే అమిత్ షాతో బాబు భేటీపై రకరకాలైన రాజకీయ స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు ఒకవైపు సిట్ దర్యాప్తును స్పీడప్ చేస్తుండగా, మరోవైపు రంగంలోకి దిగిన ఈడీ లిక్కర్ స్కామ్ ను జెట్ స్పీడ్ వేగంతో స్కాన్ చేస్తుంది. ఏపీ లిక్కర్ లిస్టు A39 దాకా పాకింది. సెప్టెంబర్ నుంచి ఈ కేసు విచారణ వేగంగా జరుగుతోంది. చంద్రబాబు సడన్ ఢిల్లీ టూర్ విపక్ష వైసీపీ నేతల్లో వణుకు పుట్టిస్తోంది. ఏ క్షణంలో ఎవరి అరెస్టు వార్త వినాల్సి వస్తుందో అన్న భయం వారిని వెంటాడుతోంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కీలక నేతలు అరెస్ట్ అయి జైళ్లలో ఉన్నారు. వారికి కోర్టులో సైతం చెక్ ఎదురవుతోంది. దీంతో అరెస్ట్ అయితే ఇక నో బెయిల్, ఓన్లీ జైల్ అన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో చూడాల్సి ఉంది.